చాలాసార్లు ఏంటంటే సిమెంట్ ఎప్పుడు పెట్టించుకోవాలి అని పేషెంట్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనం రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. ఒకవేళ మనం చెక్ చేయించుకోవట్లా, ఎప్పుడన్నా మనకు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. నోట్లో బ్రష్ చేసిన తర్వాత ఇయ్యా అని మనం చూసుకోవడము, లోపల ఎట్లా ఉంది ఏంటి. ఎప్పుడైనా మీరు ఏమన్నా పంటిలో కలర్ మార్పు, పైన ఏదైనా బ్లాకిష్ హ్యూ కానీ బ్రౌనిష్ మార్కులకు కానీ ఏదన్నా చేంజ్ అనిపించింది అంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని కలవండి. సో ఆ మార్పు పుచ్చుకి సంకేతం కావచ్చు. అంటే పుచ్చు అందరిలో వెంటనే రంధ్రం కింద వచ్చి పుచ్చు తెలియజేయదండి. ఫస్ట్ ఆ డిస్కలరేషన్ అట్లా అవుతూ ఉంటుంది. లోపట పన్ను పుచ్చిన తర్వాత కొంత డొల్లపడిన తర్వాత అప్పుడు ఏదైనా గట్టిది పడ్డప్పుడు టప్మని హోల్ లాగా అనిపిస్తుంది. అప్పటిదాకా హోల్ ఉన్నట్టు కూడా అనిపించదు, ఏమీ ఎరకదు. సో అక్కడ దాకా కూడా ఆగకూడదని నేను ఇదంతా చెప్తున్నాను. ఏంటి అంటే ఎప్పుడన్నా మీరు ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు పళ్ళ మీద డిస్కలరేషన్ కానీ అట్లాంటిది ఏమన్నా మీరు చూసినట్టయితే ఇమీడియట్గా మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అది పుచ్చా కాదని నిర్ధారణ చేసి, పుచ్చ అయితే దాన్ని శుభ్రం చేసి ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. 2, మీకు ఏదైనా చిన్నగా నిన్నటిదాకా ఇరుక్కోలేదు, ఇప్పుడు టక్కన ఏదో ఇరుక్కుంటుంది అనిపిస్తే ఇమ్మీడియట్గా మీ డెంటిస్ట్ని కలవండి. ద మినిట్ యూ నోటిస్డ్, ఎప్పుడు ఏ మూమెంట్లో అయితే మీరు నోటీస్ చేశారో అదే మూమెంట్లో మీరు ఆర్ ఇండికేటెడ్ ఫర్ ఫిల్లింగ్ అండి. అది ఎర్లీ స్టేజ్ అనమాట. ఈ ఎర్లీ స్టేజ్లో మీ ఫిల్లింగ్ మనుగడకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. చిన్న ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే పుచ్చు పెరుగుతూ ఉంటుందో, డీప్గా వెళ్తూ ఉంటుందో, ఇంకా అది పన్ను పోవడానికి లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి దగ్గర అవుతూ ఉంటుంది. ఇంకా అపాయింట్మెంట్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడన్నా పన్ను చిన్న రంధ్రంలాగా అనిపించింది అంటే చెకప్స్ చేయించుకోవాలి. ఎవ్రీ 6 monthsకి మనము చెక్ చేయించుకోవాలి.